టాలెంట్ ఉంటే కాస్త లేట్ అయినా ఖచ్చితంగా బయటపడుతుంది. ఇషాన్ కిషన్ విషయంలోనూ అదే జరిగింది. నిజానికి ఇషాన్ కిషన్ అండర్-19 లెవెల్లోనే బాగా పేరు తెచ్చుకొని టీమిండియాకు వరల్డ్ కప్ను కూడా తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో చోటు కూడా సంపాదించాడు. వన్డేల్లో అయితే డబుల్ సెంచరీ కూడా కొట్టాడు. అయితే ఆ తర్వాత కన్సిస్టెన్సీగా రాణించకపోవడంతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. కానీ మరోసారి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో అద్భుతమైన ఫామ్ను కనబరిచి తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇటీవలే సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలోనూ మరీ ముఖ్యంగా 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించి మళ్ళీ జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. న్యూజిలాండ్తో T20 సిరీస్కు సెలెక్ట్ అయ్యాడు. ఈసారి మాత్రం కన్సిస్టెన్సీని ఎక్కడ మిస్ అవ్వలేదు. ప్రతి మ్యాచ్లో కూడా సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తన టీంలోకి రావడంతోనే భారీ హాఫ్ సెంచరీతో ఈసారి టీంలో స్థానం గ్యారంటీ అంటూ సెలెక్టర్లకు తేల్చి చెప్పాడు. ఇప్పుడు మరోసారి అలాంటి ఇన్నింగ్స్నే కొనసాగించాడు. ఈసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లపై వీర విహారం చేశాడు. ఊచకోత కోశాడు అని చెప్పొచ్చు. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలి, 4 బాదాలి అనే కసితో బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్లు కాస్త తొందరగానే అవుట్ అయినా ఎలాంటి ప్రెజర్కు ఫీల్ కాకుండా వరుసగా 4లు 6లతో విరుచుకుపడ్డాడు. ఏ బౌలర్ బౌలింగ్ వేస్తున్నాడు అని అసలు చూడలేదు. ఇక స్పిన్నర్ ఇస్సోది బౌలింగ్లో అయితే మరో రేంజ్లో బ్యాటింగ్ ఇరగదీశాడు. ఏకంగా 4 4లు 2 6లతో 29 పరుగులు చేశాడు. నిజంగా ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నంతసేపు న్యూజిలాండ్ బౌలర్లు పూర్తిగా ప్రెజర్లోకి వెళ్ళారు. ఎలా బౌలింగ్ వేయాలి, బంతి ఎటు వేయాలి అని కూడా న్యూజిలాండ్ బౌలర్లకు కనీసం ఆలోచన కూడా లేకుండా చేశాడు. బంతి ఎటు వేసినా స్టాండ్స్లోకి పంపించాడు. జస్ట్ క్రీజ్లో ఉన్నంతసేపు న్యూజిలాండ్ బౌలర్లను భయపెట్టాడు అని చెప్పొచ్చు. అసలు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూస్తుంటే లైవ్ చూస్తున్నామా, హైలైట్స్ ప్యాకేజ్ చూస్తున్నామా అనిపించింది. కెప్టెన్ సూర్యతో కలిసి భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు ఇషాన్ కిషన్. జస్ట్ 57 బంతుల్లోనే 137 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించాడు. అటు ఇషాన్ కిషన్ కూడా సూపర్ బ్యాటింగ్తో 10 సిక్సర్లు 6 4లతో 43 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ 240 కావడం విశేషం. నిజానికి T20 ప్రపంచ కప్ మరో వారం రోజుల్లో మొదలు కనడంతో ఇక వరల్డ్ కప్లోనూ ఇషాన్ కిషన్ స్థానం గ్యారంటీ అని చెప్పొచ్చు. అదే ఉత్సాహం తన బ్యాటింగ్లోనూ కనిపించింది. తను సెంచరీ చేసిన అనంతరం చాలా అంటే చాలా సంతోషంగా కనిపించాడు. ఇక ప్రపంచ కప్లో తన స్థానం టీమిండియాలో గ్యారంటీ అన్నట్టు. ఇక ఈ ఇన్నింగ్స్పై సౌత్ ఆఫ్రికా డాషింగ్ బ్యాట్స్మెన్ AB డివిలియర్స్ స్పందించాడు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ అద్భుతం అంటూ కొనియాడాడు. పిచ్చ కొట్టాడని వ్యాఖ్యానించాడు. తన బ్యాటింగ్ చూస్తే నాకే ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఊహకందని విధంగా తన విధ్వంసం ఉందని చెప్పుకొచ్చాడు.